మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక అత్త మాట అన్నదనో పత్త అన్నదో పోలీస్ స్టేషన్ 498 పెడుతుంది, ఏదో పెడుతుంది. ఈ రకాల హింసలు ఎంత పెట్టినా కూడా వీళ్ళు ఎవరికి చెప్పుకోవాలండి? తల్లి, తండ్రి, చెల్లి, అక్క, అమ్మ 70 ఏళ్ళు 65 ఏళ్ళు మదర్స్ ఉంటున్నారు. పనిష్మెంట్ లేనన్ని రోజులు వీళ్ళు ఏం చేస్తారు? కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు పెట్టి తిప్పుతా ఉంటారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఒక సెన్సేషనల్ అయినటువంటి కేసు అయితే వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఇప్పటి వరకు కూడా గృహహింస కేసులన్నీ కూడా కోడళ్ళు అత్త మీద, అత్త కుటుంబ సభ్యుల మీద పెట్టడం సర్వసాధారణం. అది మనందరం కూడా చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ ఫస్ట్ టైం అత్త కోడలపైన గృహహింస కేసు పెట్టే దాఖలాలు అయితే యూపీలో చోటు చేసుకుంది. అలహాబాద్ కోర్టు కూడా దానికి తీర్పు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అసలు నిజంగా అత్త గృహహింస కేసు కోడల మీద పెట్టచ్చా, పెడితే ఏ సెక్షన్ల వరకు అమలు అవుతాయి, ఇవన్నీ విషయాలు తెలుసుకునేందుకు లాయర్ సలీం గారు అంటే కోడికత్తి లాయర్ అంటే అందరికీ అర్థమవుతుంది. సలీం గారు మన వద్ద ఉన్నారు. సలీం గారు నమస్తే సార్. నమస్తే. సో సాధారణంగా గృహహింస కేసు అనేది కూడా కోడలు ఎవరైతే ఉన్నారో ఇంట్లో అత్త కుటుంబ సభ్యుల మీద మొత్తం ఒక ఫ్యామిలీ ఫ్యాక్ట్లో పెట్టేయడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ లేటెస్ట్గా మనం చూసుకుంటే అలహాబాద్ కోర్టులో ఒక సెన్సేషనల్ తీర్పు కూడా వచ్చినట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి అత్త కోడల మీద గృహహింస కేసు పెట్టిన ఒక సెన్సేషన్ అక్కడ నమోదైంది. సో అత్త పెట్టొచ్చా కోడల మీద గృహహింస కేసు? ఇది డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటారు. 2025 ఇంప్లిమెంట్ 2006లో వచ్చింది. సో యాక్చువల్లీ ఆ డొమెస్టిక్ వైలెన్స్ కేసు డిబిసి ఉంది కదా, ఇప్పుడు వరకు అసలు కోడలే అత్త మీద కంప్లైంట్ చేసింది. కానీ ఇది న్యూ ట్రెండ్, అంటే న్యూ ట్విస్ట్ వచ్చింది. ఇది మొన్న అలహాబాద్ హైకోర్టులో అంటే అత్త కూడా కోడల మీద కేసు పెట్టవచ్చు అంటే ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసు పర్సూ చేస్తే, సో అత్తనే ప్రేమ ఫేసి ఎస్టాబ్లిష్ అయింది కోడలు అగేన్స్ట్ గా. సో అందుకే హైకోర్టు కూడా దాన్ని ఎంటర్టైన్ చేసి కోడలు ఆల్రెడీ డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసింది అత్త మీద, కానీ దాన్ని సప్రెస్ చేసి అత్త వేసి పిటిషన్ కి హైకోర్టు ఎంటర్టైన్ చేసి, సో కోడలు వేసిన పిటిషన్ కొట్టేసి అత్తకు ఏం కంపన్సేషన్ రావాలి, అత్తకు ఏ ఫేవరబుల్ ఆర్డర్ రావాలి, ఆ ఫేవరబుల్ ఆర్డర్ వచ్చింది. సో దానివల్ల ఏమైందంటే మన ఇండియాలో అత్త కూడా కోడల మీద కేసు వేయవచ్చా అని అవగాహన వచ్చింది. సో అదే ఈ రోజు వచ్చిన మాట, అది ఈ రోజు వచ్చిన ట్రెండ్ అది ఉంది. కానీ దీంట్లో డివిస్టీలా దిస్ ఇస్ యాక్ట్ ఓన్లీ ఫర్ లేడీస్, అంటే ప్రొటెక్షన్ ఆఫ్ లేడీస్. ఎందుకంటే లేడీస్ ఒక ఫిజికల్ గా వాళ్ళు వీక్ గా ఉంటారు, వాళ్ళు ప్రొటెక్షన్ చేయడానికి ఈ ఉన్నాయి కదా ఈ సంఘాలు, మహిళా సంఘాలు, ప్రోగ్రెసివ్ సంఘాలతో. అలా ఇంటర్నేషనల్ 1989 కూర్చున్నారు వాళ్ళు, 1989 1994 బీజింగ్ లో కూడా కూర్చున్నారు. ఇంకా చైనా అయితే అండర్మోటెడ్ కంట్రీ అంటారు కదా, కానీ వాళ్ళు కూడా ఒకసారి లేడీస్ ప్రొటెక్షన్ మీద వాళ్ళు కూడా ఒకసారి సదస్సు కన్వెన్షన్ చేశారు. 1995 మరి యూరోప్ లో అయింది. మరి దీని తర్వాత దానికి ఆ రిజల్ట్ తర్వాత ఆఫ్టర్ 10 years 2005 మన పార్లమెంట్ స్పెషల్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఒక ఎస్టాబ్లిష్ చేసి 2006 నుంచే ఇది చేసింది. సో దిస్ యాక్ట్ ఓన్లీ అప్లికబుల్ అగేన్స్ట్ ద మెన్. సో దీంట్లో లేడీస్ కి ఇమ్యూనిటీ ఉంది, వాళ్ళకి పవర్ ఉంది. సో అత్త మీద కూడా ఇవ్వచ్చు. ఈవెన్ దో దత్తపుత్ర తీసుకుంటారు కదా మనం, అడాప్షన్ తీసుకున్న పిల్లల మీద కూడా వేయచ్చు. ఆ పిల్లలు కూడా ఎవరు అడాప్ట్ గా ఉన్నారు పేరెంట్స్ వాళ్ళ మీద కూడా వేయవచ్చు. అంటే సాధారణంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం, గృహహింస కేసులు ప్రూవ్ అయిన శాతం నాకు తెలిసి 50% ఉంటుందా? అంతేనా? చాలా తక్కువ. ఎందుకంటే సింపుల్ గా ఒక కొత్తగా పెళ్ళైన వాళ్ళు వేరు కాపురం ఉన్నా కూడా ఏదో చిన్న కారణాలతో అత్త ఏదైనా చెప్తే అత్త నచ్చకపోవడంతో మొత్తం అత్త ఆ ఇంట్లో ఉంటే ఎవరైతే మామగారు అత్త, లేకపోతే ఇంట్లో ఒక మరిది, పెళ్లి కావాల్సిన మరిది ఉంటే మరిది మీద, ఇవన్నీ కూడా ఒక ఫ్యాషన్ లాగా తయారైపోయింది ప్రస్తుతం. సో ఇటువంటి వీటి కోసం ఈ కేసు ఇవన్నిటి కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అత్తకి సౌలభ్యకరంగా మారే అవకాశాలు ఉన్నాయంటారా? ముందు ఇలాంటి కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? లేదు, ముందు కూడా వస్తాయి, ఆల్రెడీ వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు స్పెషల్ యాక్ట్ కూడా ఉంది కదా. ఇప్పుడు పేరెంట్స్ ని డిస్రెస్పెక్ట్ఫుల్ గా చూస్తున్నారు, పేరెంట్స్ ని ఓల్డ్ ఏజ్ హోమ్ లా వెళ్తున్నారంటే వాళ్ళ మీద కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్ సర్వెంట్ ఉంటే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు, వాళ్ళ శాలరీ కట్ చేస్తున్నారు, లేకుంటే హాఫ్ శాలరీ ఇక్కడ చేస్తున్నారు. లా ఈస్ అబౌట్ ఆల్ మ్యాటర్. లా ఎప్పుడైనా మన కోసమే ఉంది. అందుకే కదా గురుజార అప్పారావు దేశం అంటే మట్టి కాదురా, దేశం అంటే మనుషులే అని. సో అసలు లాని మనిషికి సులభంగా, ఇప్పుడు మనం ఉన్నాము లెఫ్ట్ నుంచే నడుస్తాము, అవునా కదా? ఎందుకుంది అంటే మనం లెఫ్ట్ నుంచే నడవాలి, ఎందుకు రైట్ నుంచి వేరే వెహికల్స్ వస్తాయి. సో అలా సో రూల్ ఆఫ్ లాని మన ఫెసిలిటీ కోసం మనము
ఏమో చిత్రకించాము, మనమే దాన్ని ఏమంటారు మేనేజ్మెంట్లో మనం తీసుకొస్తున్నాం, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో దట్స్ వై. సో ఇప్పుడు మీరు చెప్పినలాక ఈ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన అబ్జర్వేషన్ మీద అత్త కూడా కోడల మీద కేసు వేయవచ్చు, తల్లి కొడుకు మీద కూడా డివిసి కేసు వేయవచ్చు. అది తల్లి కొడుకు మీద ఏ విధంగా వేసే అవకాశం? తల్లి ఉమెన్ కదా, లేడీ. ఓకే. సో నన్ను బాగా చూడడం లేదు, నాకేదో చుక్క మాట చెప్తున్నాడు, నాకు మాటకి ఏదో అబ్యూస్ గా మాట్లాడుతున్నావు, ఎప్పుడు చచ్చిపోతావు, ఇంకా ఎందుకు బతుకుతున్నావు, నేను పెంచాలి, నీ మెడిసిన్ కి ఖర్చులకు నాకు అప్పు అయిపోతున్నాయి, ఎటువంటి రకరకాలుగా హింసిస్తారు కదా. సో ఫిజికల్ కాకుండా ఇప్పుడు తల్లి ఉండడు, తల్లికి గౌరవిస్తారు, కానీ మాటలతో చంపుతున్నారు కదా. సో అటువంటి దానిలో కూడా తల్లి కూడా తన కొడుకు మీద కూడా డివిసి ఇవ్వచ్చు. అయితే ఈ గృహహింస కేసుల్లో చాలా వరకు కూడా ప్రూవ్ కాలేకపోతున్నాయి అన్నీ కూడా. ఎందువల్ల అంటే ఇప్పుడు 100 కేసులు పెడితే 100లో మహా అయితే 10 కేసుల వరకు మాత్రమే ప్రూవ్ అవుతున్నాయి, మిగతా 90 కూడా ఫాల్స్ అని తేలిపోతుంది. ఎందువల్ల అసలు అంతవరకు ఎందుకు వెళ్తున్నాయి కేసులు? చూడండి, యాక్చువల్లీ మన ఏమంటారు క్రిమినల్ రూల్ ఆఫ్ ప్రాక్టీస్ లా మెన్సిరియా అని ఒకటి ఉంటుంది, అంటే ఇంటెన్షన్ ప్రూవ్ చేయాలి. అసలు రాంగ్ ఇంటెన్షన్స్ వస్తే రాంగే అక్కడ ఇది అవుతుంది. ఇప్పుడు ఒక టెర్రరిజం ఉంది, టెర్రరిజం కి మనం ఓన్లీ టెర్రరిజం అంటే ఎవరు AK-47 క్యారీ చేసి జనాల్ని భయపెడతారు వాళ్ళని మనం టెర్రరిస్ట్ అనుకుంటాం. కానీ ఇంకా ఫాల్స్ కేసు ఫైల్ చేయాలి, ఫాల్స్ అలిగేషన్ పెట్టాలి, ఇట్ సెల్ఫ్ ఇస్ టెర్రరిజం. ఓకే. మరి ఫాల్స్ కేసులు పెట్టి కోర్టుల కేసులు నడుపుతున్నాం అనుకో, అది కూడా ఒక జ్యుడిషియల్ టెర్రరిజం. ఓకే. కోర్టు అబ్జర్వేషన్ చేయాలి, అది దాన్ని కన్సర్న్ చేసి దాన్ని డీప్లీ అబ్జర్వేషన్ చేసి తెలుసా. సో అలా సో ఫాల్స్ జడ్జ్మెంట్ ఇచ్చాను అనుకో, అది ఒక టెర్రరిజం. సో దట్స్ వల్ల ఇప్పుడు 498 కేసు ఉంది, 498 కేసుల 98% ఫాల్స్ కేసు ఉన్నాయి. ఫాల్స్ కేసు అయిన తర్వాతనే కదా అప్పుడు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్ ఆయన సుప్రీంకోర్టు వరకు ఫైట్ చేశారు. ఫైట్ చేస్తుంది కదా. ఇప్పుడు ఎంత ఇది చెప్పండి, ఒక జడ్జి, హైకోర్టు జడ్జి కోడలు జడ్జి మీద కంప్లైంట్ ఇస్తే జడ్జిని అరెస్ట్ చేయడానికి కూడా పోలీసు వెళ్ళినవారు, కానీ జడ్జిని అరెస్ట్ చేసే రైట్ లేదు పోలీస్కి. ఓకే. ప్రొసీజర్ ఆఫ్ లా ఉంది అసలు. హైకోర్టు జడ్జి అంటే ఈజ్ కాన్స్టిట్యూషన్ పర్సన్. సో అలా ఉంది. సో పోలీసు వాళ్ళు కూడా ఏమంటారంటే వాళ్ళు హాఫ్ నాలెడ్జ్ ఉంటారు. క్లియర్ కట్ చెప్తున్నాను నేను. వాళ్ళు చేసిన తప్పుకి ఆ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళే బాధపడుతున్నారు. ఏదైనా వచ్చాను అనుకో, ఒక ఫ్యాషనబుల్ ఉంటుందా ఎవరి మీద అలా అని వెళ్ళిపోతారు. వాళ్ళు డాక్టర్ ఎంత ప్రొఫెషనల్ ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, లాయర్ ఉన్నారు, వాళ్ళ మీద కంప్లైంట్ వస్తే ఇంకా వాళ్ళకి ఉత్సాహం వస్తుంది. వీళ్ళందరినీ ఒకలాగానే ట్రీట్ చేస్తారు, ఒకే కట్టే నుంచే వాళ్ళు ఇది చేస్తారు. సో దట్స్ వై ఆ పోలీసు కూడా ఆ క్రెడిబిలిటీ లేదు. ఏది పోలీస్ చెప్పిన అనుకో అందుకే కదా చెల్లదు. సో దట్స్ వల్ల ఇది అవుతుంది, అంత తప్ప ఏం లేదు. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్న గృహహింస కేసు అప్పుడు మన ఏపీలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మున్ముందు. దీనివల్ల అత్తలకి కావచ్చు ఇంకెవరికైనా లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయంటారా? 100% కరెక్ట్ ఉంది. అత్త కోడల మీద వేయవచ్చు, తల్లి కొడుకు మీద వేయవచ్చు, కోడలు ఓన్లీ అత్త మీద వేయవచ్చు, కోడలు మామయ్య మీద వేయవచ్చు, కోడలు బాబాయ్ మీద వేయవచ్చు, కోడలు అత్త రిలేటివ్స్ మీద కూడా వేయచ్చు, కోడలు అత్త తమ్ముడు మీద వేయవచ్చు. ఎవరైనా దానికి చుల్క మాట్లాడారు, ఫిజికల్ హరాస్మెంట్ చేశారా, లేకుంటే వర్బల్ హరాస్మెంట్ చేశారా, ఫైనాన్షియల్ హరాస్మెంట్ చేశారా, లేకుంటే ఏముంటారు ఏసీ ఉంది అనుకో, ఆ ఏసీ వేసుకుని కూర్చొని అనుకో, వాడు వచ్చి ఏసీ బంద్ చేశాడా, సో అటువంటి ఇబ్బంది పెడతారు. అవునా కదా, కరెంట్ స్విచ్ ఆఫ్ చేస్తారు పట్టుకునేటప్పుడు. సో అది కూడా ఒక డివిసి కింద అవుతుంది, అది కూడా ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసు. దాన్ని కూడా వాళ్ళు ఎవ్రీ లేడీ హ్యావ్ ద పవర్ టు ద కంప్లైంట్ టు ద ఒక స్పెషల్ ఏమంటారు డివిసికి ఒక ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంది. పోలీస్ ఎలా మనము ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ కింద ఎలా పర్సూ చేస్తారు. సో ప్రతి డిస్ట్రిక్ట్లో ప్రతి ఏరియాలో ఒక డివిసి ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటుంది. ప్రొటెక్షన్ ఆఫీస్కి మీరు సేమ్ మన సాధారణ లాగా మనం స్కూల్లో లీవ్ లెటర్ ఎలా రాస్తారు, సేమ్ అలానే మన పోలీస్ కంప్లైంట్ ఎలా రాస్తాం అలా రాసిస్తే డివిసి ఆఫీసర్ వచ్చి పర్సూ చేస్తుంది, మ్యాటర్ పర్సూ చేసి పోలీస్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తుంది, ఆ పోలీస్తో కూడా పర్సూ చేస్తుంది. సో సాధారణంగా లాయర్ గారు ఇప్పుడు మనం ఏదైనా భార్య భర్త పెళ్ళి అయిన తర్వాత వేరు కాపురం పెట్టేసిన తర్వాత, ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా కేసులు చూస్తున్నాం, వేరు కాపురం పెట్టేసిన తర్వాత ఏదో చిన్న చిన్న ఇష్యూల మీద ఆ కోడలు ఎవరైతే ఉన్నారో మా అత్త మీద, ఎందుకంటే యాక్చువల్గా అత్తాలు సపరేట్గా ఉంటారు,
వీళ్ళు కొత్తగా పెళ్ళైన భార్యాభర్త సపరేట్గా ఉంటారు. బట్ కొన్ని కారణాల వల్ల చిన్న చిన్న డిస్ప్యూట్స్ వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరో అడ్వైస్ ఇవ్వటం వల్ల ఇప్పుడు ఆ కోడలు ఏం చేస్తుంది, మొత్తం ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ మాదిరిగా తన భర్త మీద, తన అత్త మీద, పెళ్ళిడికి వచ్చిన మరిది మీద, పెళ్ళిడికి వచ్చిన ఆడపడుచు మీద, వీళ్ళందరి మీద కూడా గృహహింస కేసులు పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అవి మహా అయితే 10% ప్రూవ్ అవుతున్నాయి. బట్ ఇప్పుడు అత్త నిజంగా నేను ఇలా సఫర్ అవుతున్నాను మా కోడల ద్వారా, లేకపోతే కోడల కుటుంబం ద్వారా మేము ఇంత సఫర్ అవుతున్నాను అత్త పెట్టే అవకాశాలు ఉన్నాయంటారా? 100% అదే చెప్తాం కదా. ఇప్పుడు లా ఇస్ ఏ నథింగ్ బట్ కామన్ సెన్స్. ప్రతి దానికి ఒక లా ఉంది. మన ఇండియా లాగా వాళ్ళకు కూడా లా ఉంది, మన వరల్డ్ కూడా లా ఉంది. ఇప్పుడు మనము ఒక స్కూటర్ కార్ నడుపుతాం, దానికి ఒక లా ఉంది, రూల్ ఆఫ్ లా ఉంది, దానికి ఒక లైసెన్స్, దానికి ఒక ఆఫీసర్ ఉంటారు, అవునా కదా. మనకు లేబర్ లా ఉంది. మనం పనికి వెళ్తాము, ఒక హోటల్లో మీరు వెయిటర్ కూడా పని చేస్తే దానికి ఒక లా ఉంది. వాడు మీకు ఏదో అదే చులకగా మాట్లాడాడు, లేకుంటే మీకు అబ్యూజ్ చేశారంటే మీరు లేబర్ ఆఫీసర్ కి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. వాడు మీకు వేజెస్ సరిగా ఇవ్వటం లేదు, మీరు ఇది చేయవచ్చు. మీ పిఎఫ్ జిఎఫ్ ఇవ్వటం లేదు మీకు, ఎందుకంటే అది ఒక డిపార్ట్మెంట్ కి రిలేటెడ్, లేబర్ డిపార్ట్మెంట్. మరి ఐపీసీలో వచ్చారనుకో, మీకు తిట్టుతున్నాడు, మరి ఫిజికల్ గా ఏమంటే ఎంబారస్మెంట్ చేస్తున్నారంటే మీరు పోలీస్కి వెళ్ళి ఇవ్వచ్చు. సో ఇలానే డివిసి కూడా ఒక లా ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ కూడా ఒక లా ఉంది. సో దీంట్లో కూడా ఎవరు ఆఫీసర్ ఉన్నారు, డొమెస్టిక్ వైలెన్స్ ఆఫీసర్ ఉన్నారు కదా, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆఫ్ ద ఉమెన్ అంటారు. మాక్సిమం లేడీసే ఉంటారు, వాళ్ళ జెంట్స్ ఉంటారు. సో సేమ్ వాళ్ళకి మన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎంత పవర్ ఉంది, లేబర్ ఇన్స్పెక్టర్ కి ఎంత పవర్ ఉంది, డ్రగ్ ఇన్స్పెక్టర్ కి ఎంత పవర్ ఉంది. సో సేమ్ పవర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కు పవర్ ఉంది. వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తారు, వింటే ఓకే, లేకుంటే ఫర్దర్ గా లీగల్ ప్రొసీడింగ్ వాళ్ళు చేస్తారు. సో ఇది మన రూల్ ఆఫ్ లా. అది ఇప్పుడు గృహహింస అత్త కోడల మీద పెడితే, అవును, సో కోడలికి ఎటువంటి శిక్ష పడే అవకాశం ఉంది, లేకపోతే కోడలు కుటుంబ సభ్యులకి ఎటువంటి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి? లేదు, అది శిక్ష పడే అవకాశం ఉంది. ఎందుకంటే దాంట్లో పెనాల్టీ వేస్తారు, ఎందుకంటే మెంటలీ హరాస్మెంట్ చేస్తారు కదా. సో దాని మీద ఇది ఉంటుంది. మాక్సిమం ఇప్పుడు నువ్వు కోడలు ఉంది, అత్తాన్ని బెదిరిస్తుంది, నువ్వు ఇక్కడ ఉంటే చంపేస్తాను, ఏదో టీ కాఫీలా మందు కలిపి ఎలకల మందు పెట్టి నీకు చంపేస్తాను, నువ్వు ఉంటే ఇక్కడ. అటువంటి సిచ్యువేషన్ లో కూడా అత్త ఎవరు లేడీ ఉన్నారు, ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గర వెళ్తే వాళ్ళు టెంపరరీ షెల్టర్ ఇస్తారు. వాళ్ళు మన వైజాగ్ లా కేజీహెచ్ లా పెట్రిటిక్ అంటే చిన్నపిల్లల వార్డు ఉంది కదా, దాని పక్కనే పెద్ద ఆఫీస్ ఉంది, అక్కడ టెంపరరీ షెల్టర్ ఉంది. సో అక్కడ వాళ్ళకి ఫుడ్ గిడ్ హెల్త్ కూడా చేస్తారు. కొన్ని కోడలు ఉన్నారు, హింసించేసి నెత్తిపల కొడతారు, అత్తాకి లేకుండా చేయి ఇది చేస్తారు. సో అటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళకు ఒక హైజీనిక్ ఫుడ్, ఒక మంచి కల్చర్, వాళ్ళకి ఒక ధైర్యం కూడా ఇస్తారు. సో ఏ సెక్షన్ లో పెట్టే అవకాశం ఉంది ఈ కేసులో? లేదు, సేమ్ ఒకటైతే డివిసి కింద వాళ్ళ మీద కేసు ఇస్తారు. ఒకటి మరి బాడీలో ఇంజూరీ, అంటే బాడీకి ఇంజురీ వచ్చింది, ఎలా ఒక కట్టె తీసుకుని కొట్టి నెత్తిపలా కొట్టారు అనుకో, 324 పెడతారు. ఫుల్ పుష్ చేశారు, పండ్లు కొడితే సేమ్ 326 ఐపీసీ ఇస్తారు. సో ఐపీసీ కింద కూడా కేసు మెయింటైన్ చేస్తారు. కొన్నిసార్లు కళ్ళ కారం వేసి కూడా కొడతారు. సో దాంట్లో కూడా గ్రేవియస్ హర్ట్ కింద ట్రీట్మెంట్ చేసి పోలీసు కేసు కడతారు, మరి డివిసి కేసు కూడా వేస్తారు. అది ఒకవేళ పనిష్మెంట్ ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు? 323కి అయితే 1 year పనిష్మెంట్ ఉంటుంది. సింపుల్ ఇంజురీ, ఒకవేళ చేత్తో దీంతో కొడితే ఓకేనా, ఈ నీల్స్ నుంచి కట్ అయింది అలా ఏదైనా వచ్చింది అనుకోండి, కొరికేసింది అంటూ. మరి అదే ఒక కట్టే లేకుంటే ఏదైనా వెపన్ తీసుకుంటే 324 కింద మరి 2 years 4 years పనిష్మెంట్ ఉంటుంది. మరి అదే మరి టీత్ పలగొట్టారు, ఫేస్ డిస్ఫిగర్ అయింది, మరి ఆ దెబ్బల వల్ల ఒక లేడీ 21 days హాస్పిటలైజ్ అయితే 326 కింద గ్రేవియస్ హర్ట్ కింద కన్సిడర్ చేసి 10 సంవత్సరాలు ఇది ఉంటుంది. మరి ఇలా ఏదైనా పాయిజన్ పెట్టి చంపాలని ప్లాన్ చేశారనుకోండి, సో 307 కింద లైఫ్ కూడా పడవచ్చు, మినిమం 7 years కూడా పడవచ్చు కోడలికి. సో లా చాలా స్ట్రాంగ్ ఉంది, కానీ మనకు అవగాహన లేదు సమాజంలో. ఈ రోజు ఈ ఎపిసోడ్ వల్ల మీతో మాట్లాడేటప్పుడు నేను చెప్తాను, సో ఎవ్రీ లేడీ హ్యావింగ్ ద రైట్ టు ఫైల్ ఏ కేస్ అగేన్స్ట్ ద కోడలు. సో కోడల్ కెన్ ఫైల్ ద కేస్ అగేన్స్ట్ ద అత్త, మావయ్య, బావయ్య ఎవరన్నా. సో ప్రొటెక్షన్ ఆఫీసర్, స్పెషల్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంది, కేజీహెచ్ చిన్నపిల్లల హాస్పిటల్ దగ్గర వాళ్ళ ఆఫీస్ ఉంది. మీరు అక్కడ వెళ్ళి
వాళ్ళతో మాట్లాడి మీరు ఏదైనా మీ వాదన ప్రతివాదన ఏంది అక్కడ ఇస్తే వాళ్ళు మీకు ప్రొటెక్షన్కి ఎప్పుడైనా రెడీ ఉంటారు, విత్ పోలీస్ ప్రొటెక్షన్లో ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ లాయర్ గారు. థ్యాంక్ యూ. సో ఇది ప్రస్తుత ఎపిసోడ్. ఇప్పటి వరకు కూడా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు, ఎందుకంటే ఎక్కువ కోడలు ఎవరైతే ఉన్నారో కోడలు మొత్తం ఒక ఫ్యామిలీ ప్యాకేజ్లో అత్త కుటుంబ సభ్యుల మీద గృహహింస కేసు పెట్టడం, అదేవిధంగా వారిని ఇబ్బంది పెట్టడం, అవన్నీ కూడా చూస్తూనే ఉన్నాము. మహా అయితే ప్రూవ్ అయిన దాఖలాలు కూడా మహా అయితే చాలా తక్కువ 10% వరకు మాత్రమే ప్రూవ్ అవుతున్నాయి, మిగతా 90% ప్రూవ్ కాని పరిస్థితి. సో ఇక మీద ఇప్పుడు అలహాబాద్ కోర్టులో ఒక కొత్త కేసు వచ్చింది, దానికి తీర్పు కూడా కొత్తగా ఇచ్చారు జడ్జి. సో ఇక్కడ గృహహింస అనేది ఒక కోడలికే కాదు అత్తకి కూడా ఉంటుంది. అత్త కూడా గృహహింస బాధితురాలు, అత్త కూడా గృహహింస కేసు పెట్టవచ్చు. పెడితే సుమారు 3 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా పనిష్మెంట్ ఉండే అవకాశాలు ఉందని మన లాయర్ గారు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసు అత్తల పాలిట ఒక వరంగా, కోడలకి ఒక చెంపపెట్టిలా ఉంటుందని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.